మీ ఝాన్సీని. ఇప్పుడైతే మీకు డిజైనర్ బ్లౌజులు చూపిపోతున్నాను. ఇదైతే బోట్ నెక్ అండి. దీనికి వచ్చేసి బ్యాక్ సగం వరకే లైనింగ్ అడిగారు, షోల్డర్ పార్ట్ అయితే లైనింగ్ వద్దని చెప్పారు. దీనికి బ్యాక్ ఉక్స్లు అయితే పెట్టాను, బ్యాక్ ఓపెన్. ఇది ఫ్రంట్ కూడా అంతే అండి, షోల్డర్ పార్ట్ అయితే లైనింగ్ వేయలేదు, కింద చెస్ట్ పార్ట్ లైనింగ్ వేశాను. తనైతే చాలా బాగా డిజైన్ చేయించుకుంటుందండి బ్లౌజులన్నీ. ఇది హై నెక్ అండి. దీనికి వచ్చేసి కింద షేప్ బెల్ట్ అయితే ఇచ్చాను ప్రిన్స్ కట్ మోడల్కి. బ్యాక్ వచ్చేసి ఫుల్ ఓపెన్ జిప్పు, ఇలా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇదైతే వేసుకోవడానికి చాలా ఈజీగా ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇది అండి పట్టు బ్లౌజు. బ్యాక్ పెద్ద అంచు ఉంది కదా, దానికి చిన్న హోల్ ఇవ్వమని చెప్పని అడిగింది. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా పఫ్ చెప్పింది. ఇది కూడా చాలా బాగా కుదిరిందండి. దీనికి వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి హై నెక్ రౌండ్ మీద. ఇది కూడా అంతే అండి, ఇది కూడా హై నెక్ మోడలే. దీనికి వచ్చేసి బ్యాక్ డైమండ్ షేప్ మోడల్ అడిగింది. ఇది కూడా చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి ఇది మరో పట్టు బ్లౌజు. దీనికైతే లేస్ ఇలా ఇవ్వమని చెప్పింది. ఫ్రంట్ మొత్తం అయితే తను చాలా బాగా డిజైన్ చేయించుకుంటుంది. బ్యాక్ వచ్చేసి ఒక అంచు ఇలా స్ట్రైట్ లేస్ అయితే ఇవ్వమనింది. దీనికి కూడా బ్యాక్ ఓపెన్ అయ్యండి, బ్యాక్ ఉక్స్లు. ఇది వచ్చేసి అంతా రెడీమేడ్ బ్లౌజ్ లాగే ఉంది కదండి, ఇదైతే చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి బ్యాక్ ఇలాగా, కింద వైపు వచ్చేసి ఇట్లా స్కాలప్ బార్డర్ అడిగి, ఇక్కడైతే చాక్లెట్ అడిగింది. ఇవి వచ్చేసి పెద్ద పెద్ద హ్యాంగ్ థ్రెడ్స్ అయితే పెట్టాంటి అనింది. ఇది జాయింట్ అయితే చాలా బాగా కుదిరిందండి. హ్యాండ్స్కి ఇక్కడ కింద అయితే ఎలాస్టిక్ ఇచ్చాను. సైడ్ వచ్చేసి జిప్ అండి, దీనికి సైడ్ ఓపెను ఇట్లా జిప్పు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.